వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము సూజీ చిప్స్ తయారు చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బాంబే రవ్వ, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. బాంబే రవ్వను మిక్సీలో వేసుకొని సన్నగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక బౌల్లో వేసుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. పైనుండి ఇప్పుడు 15 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుదాం. 15 నిమిషాలు పిండి బాగా నానింది. మూత తీసి చూస్తాం. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న ముద్దలాగా చేసి పెట్టుకుందాము, చపాతీలాగా చేయడానికి. వీటిని 4 ముద్దలాగా చేసి పెట్టాను. మూత పెట్టి పక్కకు పెడతాను. ఇప్పుడు దీన్ని చపాతీలాగా తాల్చుకోవాలి. చపాతీ కంటే కొంచెం లావుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, డిజైన్లో. అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా చపాతీలాగా చేసుకొని కట్ చేసుకుందాము. ఇవన్నీ చేయడం అయింది. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేడైంది. ఆయిల్లో వేసుకుందాం ఇవి చిప్స్. అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఆయిల్లో వేయించుకోవాలి. మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఆయిల్లో తీసేద్దాం వీటిని ఆయిల్లో నుంచి.
అన్నీ ఇలాగే ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. సూజీ చిప్స్ చేయడం రెడీ అయినాయి. సూజీ చిప్స్ రెడీ అయ్యాయి. వీటి మీద మనం కావాలనుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు కారం కానీ చాట్ మసాలా కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ చల్లుకొని తినొచ్చు. చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.